రాష్ట్రంలో ఎక్కడైనా ప్లాస్టిక్ బియ్యం గుడ్లు ఉన్నట్లు గుర్తిస్తే 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరులో సూచించారు. ప్లాస్టిక్ బియ్యం కలకలంపై గుంటూరులో రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్తో ఆయన సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ బియ్యాన్ని సాకుగా చూపి నాణ్యమైన బియ్యాన్ని ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యమైన బియ్యాన్ని 40 రూపాయలకు మించకుండా విక్రయించాలని స్పష్టం చేశారు. 4 రోజులుగా ప్లాస్టిక్ రైస్ వస్తాయనేటువంటి వదంతులు కావచ్చు, వాస్తవాలు కావచ్చు, ప్లాస్టిక్ ఎగ్స్ వస్తాయనేటువంటి వదంతులు, వాస్తవాలు కావచ్చు, దాని మీద అప్రమత్తంగా ఉండేటువంటి దానికి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఎక్కడైనా మీ దృష్టికి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేయడంలో కానీ ప్లాస్టిక్తో ఎవరైనా రైస్ తయారు చేస్తున్నా మీ దృష్టికి వచ్చినా మా దృష్టికి తీసుకురమ్మన్నాం, ప్రభుత్వం దృష్టికి. అటువంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఎవరైనా ప్లాస్టిక్ రైస్ తయారు చేసినా, మార్కెట్లో అమ్మకం చేసినా వారి మీద పీడీ యాక్ట్ కూడా పెడతాం. ప్రజల ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఏ ఉత్పత్తులు ప్రజలకు, వినియోగదారులకు అమ్మినా వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము.